సో, ఈరోజు క్లాస్ ఏంటంటే, మనకి యూట్యూబ్ ఛానల్ గురించి మనం కంప్లీట్‌గా స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే, ఇది కంప్లీట్‌గా ఇద్దరికీ అన్‌నోన్ సబ్జెక్టే. అంటే ఇద్దరికి ఫ్రెష్ టాపిక్ నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి, మనం ఫ్రెష్ టాపిక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. సో, ఇది మన వసంత్‌కి సోషల్ మీడియా ప్లస్ జీఎంబీ ఇవి స్టార్ట్ అవ్వలేదు. బట్ అది ఈ యూట్యూబ్ ఛానల్ ఇది అయిపోయిన తర్వాత, నేను యూట్యూబ్ టాపిక్ అయిపోయిన తర్వాత నేను స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఓకే. ఒక రెస్పాండ్ అయినా ఓకే. ఇప్పుడు ఇద్దరు రెస్పాండ్ అయితే కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది. మీరు మ్యూట్లో పెట్టుకోండి లేకపోతే వసంత్. డన్. నైస్. సో స్క్రీన్ కనిపిస్తుంది కదా మనకి. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము ఇది యూట్యూబ్ గురించి చెప్పండి. నాకు యూట్యూబ్ గురించి మీకు ఏం తెలుసు? ఆ, కళ్యాణ్, బేసిక్స్ ఏదైనా కానీ అంటే సబ్జెక్ట్స్ చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ అంటే ఏంటి నాకు చెప్పండి. ఒకసారి దాన్ని బట్టి మనము ముందుకెళ్దాం. ఓకే. యూట్యూబ్ వీడియో ప్లాట్ఫామ్ ఒకటి. ఓకే. ఓకే. బిజినెస్‌ని ప్రమోట్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఇంకా మీరు వసంత్, మీరు వసంత్ మీకు తెలిసిందేమన్నా యూట్యూబ్ గురించి? యాహ్! మనీ ఎర్న్ చేసుకోవచ్చు. గ్రేట్. అది మంచి పాయింట్ అది. ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన కళ్యాణ్ చెప్పిన పాయింట్ ఏంటంటే ఇది యూట్యూబ్ ప్లాట్‌ఫామ్ ఇది. దాంట్లో మనము మీరు వసంత్ చెప్పినట్టు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏందంటే కళ్యాణ్ చెప్పిన పాయింట్ ఏంటంటే థర్డ్ పాయింట్ ఏంటంటే మనము మన సర్వీసెస్‌ని మనం ప్రమోట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరు యూట్యూబ్‌లో ఏం చేస్తారంటే ఛానెల్ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళ బిజినెస్ అందరూ క్రియేటర్స్ ఉండరు కదా! యూట్యూబ్ క్రియేటర్స్ ఉండరు కదా! అంటే అందరూ ఆహ్, ఇప్పుడు వీలాగ్స్ అయినా గానీ లేకపోతే ఆహ్, కొన్ని మోటివేషనల్ వీడియోస్ ఇవన్నీ చేయరు. అంటే మోస్ట్‌లీ మనకు వాళ్ళే కనిపిస్తారు ఎక్కువ గానీ వాళ్ళకంటే ఇప్పుడు న్యూస్ ఛానెల్స్ ఉంటాయి. ఇంకా కొంతమంది వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేసుకుంటా ఉంటారు. సో, అదంతా ఉంటదది. దట్ ఈస్ బేసిక్. ఓకే. సో, మనము యూట్యూబ్ గురించి తెలుసుకునే ముందు యూట్యూబ్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటిది అసలు? యూట్యూబ్ మనము ఎప్పుడు స్టార్ట్ చేసినాం? ఏంటి? అసలు యూట్యూబ్ గురించి మనం నేర్చుకుందాం. ఓకే. సో, యూట్యూబ్‌లో ఉన్నప్పుడు మనం చేయాల్సిందేంటంటే మనం క్లయింట్స్‌కి చేయాల్సిందేంటంటే యూట్యూబ్ ఆప్టిమైజేషన్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ వసంత్ దగ్గరికి లేకపోతే కళ్యాణ్ దగ్గరికి ఒక క్లయింట్ వచ్చినప్పుడు క్లయింట్ ఏమని అడుగుతాడు? మిమ్మల్ని కాంటెంట్ షూట్ చేయమని అడగడు. లేకుంటే మిమ్మల్ని ఆహ్, వీడియో తీయమని లేకపోతే నార్మల్‌గా అప్‌లోడ్ చేయమని అడగరు. వాళ్ళు అడిగేది ఏంటంటే మన దగ్గర రిక్వైర్మెంట్ ఏంటంటే యాజ్ ఎ డీఎంగా డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మనల్ని అడిగే క్వెషన్ ఏంటంటే మనం ఏదైనా ఏజెన్సీకి పోయినా గానీ లేకపోతే మీకు ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ వచ్చినా గానీ వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చే రిక్వైర్మెంట్ ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్ ఉంది. నా యూట్యూబ్ ఛానల్స్‌కి వ్యూస్ రావాలి ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే నాకు ఎక్కువ రీచ్ రావాలి. థర్డ్ థింగ్. ఫోర్త్ థింగ్ ఏంటంటే నాకు ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవ్వాలి. సో ఈ 3 థింగ్స్ మీద వాళ్ళు మనకు డిస్కస్ చేస్తారు. అది మీకు నోట్స్ ఇస్తాను. బట్ మీకు జస్ట్ ఓరల్‌గా చెప్తున్నాను. ఓకే. సో ఇది మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్. బట్ మనకిది యూట్యూబ్ ఛానల్ గురించి మనల్ని ఒకవేళ క్లయింట్ వచ్చి మీట్ అయినప్పుడు లేకుంటే మిమ్మల్ని మీరు ఏజెన్సీకి పోయినప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ క్వెషన్స్ ఏం అడుగుతారంటే యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? యూట్యూబ్ ఎవరు స్టార్ట్ చేశారు? యూట్యూబ్ ప్రజెంట్ సీఈఓ ఎవరు? ఇలాంటి క్వెషన్స్ అడుగుతారు. యూట్యూబ్‌లో వీడియోస్ ఎట్లా అప్‌లోడ్ చేయడము అవి అడిగే క్వెషన్స్ అడగరు మనకి. నన్ను అడిగే క్వెషన్స్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ఎలా ఎప్పుడు స్టార్ట్ అయింది? దాని హిస్టరీ ఏంటిదని అడుగుతారు. సో మనం ఫస్ట్ క్లాస్‌లో ఏందంటే యూట్యూబ్ గురించి హిస్టరీ మనం నేర్చుకున్నాం. ఓకే. ఇది హిస్టరీ మనకు అవసరం లేదు. బట్ మీకు నోట్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. నోట్స్ చూసుకునే ముందు మనం జస్ట్ నార్మల్‌గా కొద్దిగా మనము ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను మీకు. మీకు ఇద్దరికి నేను నోట్స్ షేర్ చేస్తాను. ఇప్పుడు చూడకండి నోట్స్. క్లాస్ అయిపోయిన తర్వాత చూడండి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు చూస్తే మీకు అర్థం కాదు. ఓకే. సో ఇప్పుడు మనం దాని గురించి చిన్న ఇంట్రడక్షన్ తీసుకుందాం. ఓకే. ఇది ఇంపార్టెంట్ కాదు. బట్ మనకేంటంటే నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటే యూట్యూబ్ ఆప్టిమైజేషన్ నేర్చుకున్నప్పుడు యూట్యూబ్ గురించి మనకంటే ఎక్కువ క్లయింట్ కంటే ఎక్కువ మనకే తెలియాలి దీంట్లో. అంతే కదండీ! ఓకే. డన్. సో ఇప్పుడు ఈ వీడియోస్ ఉన్నాయి. యూట్యూబ్‌లో మన వీడియో ప్లాట్‌ఫామ్ అని అనుకున్నాం. ఈ వీడియో ప్లాట్‌ఫామ్స్‌లో జనరల్‌గా ఏమేమి వీడియోస్ అప్‌లోడ్ చేస్తారు? ఎడ్యుకేషన్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తారు. ఎంటర్‌టైన్‌మెంట్స్, ట్రావెల్ రిలేటెడ్ వీలాగ్స్. సో ఇట్లాంటి మనకు కొన్ని వీడియోస్ అనేది అప్‌లోడ్ చేస్తారు. ఇంకోటేందంటే యూట్యూబ్ అనేది ఏంటిది అసలు? ఫస్ట్ థింగ్. యూట్యూబ్ అనేది ఏంటిది? ఇప్పుడు జీమెయిల్ అనేది ఏంటిది? జీమెయిల్ అనేది ఏంటిది? లేకపోతే ఇప్పుడు
నార్మల్గా ప్లే స్టోర్ అనేది ఏంటిది అనేది మనకు తెలియాలి. బేసిక్గా ఏంటంటే యూట్యూబ్ అనేది మనకు గూగుల్ ప్లాట్ఫామ్ అన్నట్టు, గూగుల్ ప్రొడక్ట్ అన్నట్టు. ఇది ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇప్పుడు గూగుల్ మీట్ అనేది కూడా ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి కదా స్క్రీన్ మీద, ఇవన్నీ మనకి ఏంటంటే గూగుల్ ప్రొడక్ట్స్ ఇది. ఓకేనా, గూగుల్ మ్యాప్స్ అయినా గూగుల్ ప్రోడక్టే, గూగుల్ డ్రైవ్ అయినా గూగుల్ ప్రోడక్టే, గూగుల్ క్యాలెండర్ అయినా గూగుల్ ఫొటోస్ అయినా వాట్ ఎవర్ ఏదైనా కానీ దగ్గర ఇవన్నీ మనకి ఏంటంటే గూగుల్ ప్రొడక్ట్స్ ఇవన్నీ. ఓకే, సో దాంట్లో మనం ఇప్పుడు ఈ గూగుల్ ప్రొడక్ట్స్లో నేర్చుకునేది ఆల్రెడీ మీరు కళ్యాణ్ నేర్చుకునేది ఏంటంటే గూగుల్ ప్రోడక్ట్లో గూగుల్ మై బిజినెస్ గురించి నేర్చుకున్నాను. ఓకే, సో సెకండ్ ప్రోడక్ట్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్. ఇది గూగుల్ ప్రోడక్ట్. ఒకటి ఏం లేదంటే జస్ట్ గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఇంటర్వ్యూల క్వశ్చన్లో ఇది అడుగుతారు. యూట్యూబ్ అనేది గూగుల్ ప్రోడక్టా కాదా, ఎస్ఆర్ నో అని అడుగుతారు. సో అప్పుడు మనం ఏం చెప్పాలంటే ఇది కంప్లీట్గా గూగుల్ ప్రోడక్ట్. అంతే కదండి కళ్యాణ్, అంతే కదా, యూట్యూబ్ అనేది ఏ ప్రోడక్ట్, గూగుల్ ప్రోడక్టే. ఓకే, మళ్ళీ లేకపోతే ఇంకోటి స్ప్రెడ్ షీట్స్ అనేది ఏ ప్రోడక్ట్, మీరు రెగ్యులర్గా నాకు పంపిస్తారు కదా స్ప్రెడ్ షీట్స్ అయినా డాక్యుమెంట్స్ అయినా, ఇవన్నీ ఏంటంటే గూగుల్ ప్రోడక్ట్స్ ఇవి. ఓకేనా, ఇది ఒకటి జనరల్గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జీమెయిల్ అయినా గూగుల్ ప్రోడక్టే. ఓకే, గూగుల్ మీట్ అయినా, గూగుల్ సెర్చ్ అయినా, ప్లే స్టోర్ అయినా, ఇవన్నీ మనకి ఏంటంటే గూగుల్ ప్రోడక్ట్స్. సో దాంట్లో మనం ఒక నేర్చుకున్న టాపిక్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ నుంచి నేర్చుకుంటాం. ఓకేనా, ఈ యొక్క చిన్న పాయింట్ గురించి నేను బాగా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది అవసరమే, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఓకే, సో మనం దీని హిస్టరీ గురించి వస్తే, నేను ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2005 స్టార్ట్ చేశాను. ఓకేనా, 2005లో ఏంటంటే 3 ఎంప్లాయీస్ ఉంటారు. ఆ 3 ఎంప్లాయీస్ ఏంటంటే పేపాల్ ఎంప్లాయీస్ ఉంటారు. ఆ పేపాల్ గురించి మీకు ఐడియా ఉందా వసంత్, కళ్యాణ్, మీ ఇద్దరికి ఏమైనా ఐడియా ఉందా? పేపాల్, పేపాల్ అంటే ఈ పేపాల్ అనేది మనకు మీరు ఈ కామర్స్ వెబ్సైట్లలో పేమెంట్ చేసినప్పుడు లాస్ట్ ఒకటి వస్తుంది కదండి పేమెంట్ చేసినప్పుడు, ఆ సాఫ్ట్వేర్ని మనం పేపాల్ సాఫ్ట్వేర్ అంటాం. సో దాంట్లో వర్క్ చేసే 3 ఎంప్లాయీస్ కలిసి ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశారు అనమాట. అంటే యూట్యూబ్ ఛానల్ అనే ప్రోడక్ట్, ఒక బిజినెస్ని ప్రోడక్ట్ని స్టార్ట్ చేశారు, ఫౌండింగ్. ఓకే, 2005లో చేశారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మిమ్మల్ని ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2005లో స్టార్ట్ అయింది. ఎవరు స్టార్ట్ చేశారు? పేపాల్ ఎంప్లాయీస్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఓకే, సో ఎవరెవరు స్టార్ట్ చేశారు అనేది వీళ్ళ నేమ్స్ ఇది. స్టీవ్ చే, చాద్ హార్లీ, జావేద్ కరీం, వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళు స్టార్ట్ చేశారు. సో స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు సీఈఓ ఎవరు, ఈ క్వశ్చన్ కూడా అడుగుతారు. మీరు ఒక నోట్స్ కూడా పెట్టుకోండి, ఎందుకంటే చిన్న చిన్న క్వశ్చన్స్లో మనం ఇంటర్వ్యూ ఫేస్ చేస్తాం. ఇంటర్వ్యూ అని కాదు కానీ మీకైనా జనరల్ నాలెడ్జ్కైనా మీకు అవసరమే. సో మీరు వసంత్ ఒకటి మీకు దీంట్లో క్వశ్చన్ అడుగుతున్నా, అంటే మీరు జాబ్ పర్పస్లో నేర్చుకుంటున్నారా లేకపోతే బిజినెస్ ఏమన్నా ఉందా మీకు? డిజిటల్ ప్రజెంట్ జాబ్ పర్పస్ కాబట్టి మీరు ఏంటంటే కేర్ఫుల్గా మీరు కోర్స్ నేర్చుకోండి. అంటే కళ్యాణ్ కూడా జాబ్ గురించి అని అనుకుంటున్నాను నేనైతే, ఇఫ్ ఐఎమ్ రాంగ్. కరెక్ట్ అండి, జాబ్ పర్పస్ కాబట్టి మీరు ఏంటంటే చిన్న చిన్న పాయింట్స్ కూడా మీరు నోట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, యూట్యూబ్ అనేది గూగుల్ ప్రోడక్టా కాదా, యూట్యూబ్ అనేది ఎప్పుడు ఫైండ్ అవుట్ అయింది, యూట్యూబ్లో ఎవరెవరు కనిపెట్టారు, ఆ టీం ఏంటిది అనేది మీరు ఇవన్నీ నేను మీకు నోట్స్ ఇస్తాను. ప్రిపేర్ అయినా ఓకే, లేకపోతే నోట్స్లో రాసుకున్నా ఓకే క్లాస్లో. ఓకేనా, సో ఈ ముగ్గురు ముగ్గురు 3 ఇడియట్స్ అనుకుందాం. యూట్యూబ్ని కనిపెట్టింది 3 ఇడియట్స్ అనుకుందాం. ఆ 3 ఇడియట్స్ పేరు ఏంటంటే చైన్ ఒకటి, హార్లే ఒకరు, ఇంకొకరు జావేద్ కరీం అని. సో ఈ ముగ్గురు కలిసి మనం ఫైండ్ అవుట్ చేసేళ్ళు ఫెబ్లో 2005లో దీన్ని వాళ్ళు స్టార్ట్ చేశారు. ఓకేనా, మరి స్టార్ట్ చేసినప్పుడు సీఈఓ ఎవరు, ఫస్ట్ సీఈఓ ఎవరు యూట్యూబ్కి అని చెప్పి మనం అదొక క్వశ్చన్ కూడా మిమ్మల్ని అడగవచ్చు. ఫస్ట్ సీఈఓ హార్లే, చాదా హార్లే. అది అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, బట్ మనకు తెలియాలి కదా సీఈఓ. ఇప్పుడు ఎందుకంటే నార్మల్గా అందరం గూగుల్ సీఈఓ ఎవరు, ఫేస్బుక్ సీఈఓ ఎవరు, ఈ సీఈఓ గురించి ఎక్కువ వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. సో యూట్యూబ్ ఆప్టిమైజేషన్ గురించి మీకు క్వశ్చన్ అడిగినప్పుడు కంపల్సరీ డెఫినెట్గా మిమ్మల్ని సీఈఓ ఎవరు కూడా అడుగుతారు. ఓకే, సో అది 2005లో ఫస్ట్ వీడియో మనకు అప్లోడ్ చేశారు. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే దీనికి ఒక చిన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశారంటే వాళ్ళు ఏమనుకున్నారంటే యూట్యూబ్ ఒక దాని ఏమంటారు అడల్ట్ కాంటెంట్ చేద్దామని అనుకున్నారు. బేసిక్ అడల్ట్ కాంటెంట్ అంటే లైక్ ఇప్పుడు లవర్స్ సంబంధించింది, దాన్ని ఏమంటారు డేటింగ్ యాప్ అనుకుంటారు. ఇక డైరెక్ట్ చెప్పాలంటే డేటింగ్ యాప్ స్టార్ట్ చేశారన్నట్టు ఆ ముగ్గురు. ఫస్ట్ డేటింగ్ యాప్ అంటే ఏముంటుంది, ఇద్దరు లవర్స్ ఉంటారు, కూర్చుంటారు, ఆ లవర్స్ మాట్లాడిన వాటి అన్ని తీసుకొచ్చి రికార్డ్ చేయడం స్టార్ట్ చేసింది ఫస్ట్ యూట్యూబ్ ఛానల్లో. ఓకే, ఆ యూట్యూబ్ ఛానల్లో అట్లా లవర్స్ కూర్చొని మాట్లాడే వీడియోస్ అప్లోడ్ చేశారు. ఆ ఫస్ట్ వీడియో పేరు వీడియో టైటిల్ ఏంటంటే మీ ఎట్ ద జూ. ఓకే,
అర్థమైంది కదండి. వీళ్ళు ఏమనుకున్నారంటే ఫస్ట్ ఇంత పెద్దగా వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఇట్లా అవుతుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏంటంటే ఒక డేటింగ్ యాప్ స్టార్ట్ చేద్దాం. డేటింగ్ యాప్ అంటే అప్పుడు యూట్యూబ్ ఛానల్ డేటింగ్ యాప్ లాగానే స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేసి ఏమన్నారంటే సో దీంట్లో నేను ఒక వీడియోస్ అప్లోడ్ చేసేసుకుంటాను. ఏది ఇద్దరు లవర్స్ మాట్లాడుకున్నారా, లేకుంటే ఒక లవర్ మాట్లాడుకున్నారా, ఒక అమ్మాయి అబ్బాయి సంథింగ్ వాట్ కైండ్ ఆఫ్ అట్లాంటి వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసింది. సో తర్వాత ఏమైందంటే మంచి రెస్పాన్స్ వచ్చింది. రెస్పాన్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసింది ఫెబ్లో స్టార్ట్ చేశారు. ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసింది మాత్రం ఏప్రిల్ 23లో వీళ్ళు అప్లోడ్ చేశారు. సో ఎర్లీగా ఇప్పుడు 2005 నుండి 2006 వరకు చూసుకుంటే ఏమేమి అప్డేట్స్ వచ్చినాయంటే సో అప్పుడు ఏమైందంటే మిలియన్స్ ఆఫ్ యూజర్స్ అనేది అట్రాక్ట్ అయిపోయారు వాళ్ళకి. ఓకే, వాళ్ళ వీడియోస్ని షేర్ చేయడం, ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవడం అట్లాంటివి జరిగిన తర్వాత ఏం చేసిందంటే గూగుల్ బాగా అంటే ఫస్ట్ స్టార్టింగ్లో వీళ్ళు కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్ అనేది గూగుల్ ప్రోడక్ట్ కాదు. అంతేగాని మీకు తెలుసా ఇన్స్టాగ్రామ్ కూడా ఫేస్బుక్ ప్రోడక్ట్ కాదు మనకి స్టార్టింగ్లో. మీకు ఐడియా ఉందా? వసంత్ ఐడియా ఉందా? ఓకే, ఐడియా ఉందా మీకు? ఓకే, ఇన్స్టాగ్రామ్ గ్రోత్ అయిన కొద్దీ జూకర్బర్గ్ ఏం చేశాడు, వాళ్ళ ప్రొడక్ట్ అనేది తీసుకున్నాడు. సో వీళ్ళు కూడా ఏం చేశారంటే ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత గూగుల్ వాళ్ళ ప్రొడక్ట్ కాదు వాళ్ళది. సో గూగుల్ వాళ్ళ తర్వాత ఏం చేశారంటే అక్వైర్ 1.6 బిలియన్స్కి స్టార్ట్లో యూట్యూబ్ ఛానల్ని వీళ్ళు తీసేసుకున్నారు. ఎవరు? గూగుల్ వాళ్ళు తీసేసుకున్నారు. సో అప్పుడు 2006లో గూగుల్ వాళ్ళకి ఇది వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు, లైక్ తీసేసుకున్నారు. ఓకే, సో అది అయిపోయింది. దాని తర్వాత ఏమైందంటే ఎక్స్పాన్షన్ అయింది. గూగుల్ వాళ్ళు తీసుకున్న తర్వాత ఇమీడియట్గా దాని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు కదా, మీకు తెలుసు కదా. ఇక ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వాళ్ళు ఇప్పుడు ఆ, కొన్న తర్వాత దాన్ని ఎన్ని ఫీచర్స్ తీసుకొచ్చారో యూట్యూబ్ వాళ్ళు కూడా సేమ్ అంతే. గూగుల్ వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు 2007 నుండి 2010 వరకు కొన్ని ఫీచర్స్ తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారంటే వీళ్ళకి ఒక ప్రాబ్లం స్టార్ట్ అయింది అన్నట్టు. యూట్యూబ్ మనకి స్టార్టింగ్లో స్టార్ట్ చేసినప్పుడు అందరూ ఫ్రీగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. బట్ కొన్ని రోజుల తర్వాత ఈ వీడియో క్రియేటర్స్ అనే వాళ్ళు తగ్గిపోతారని చెప్పి వాళ్ళకి ఏదన్నా కొద్దిగా బెనిఫిట్ ఇద్దాం అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే యూట్యూబ్ మానిటైజేషన్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు కూడా మన వీడియో మానిటైజేషన్ వస్తుంది కదా. ఆ, మీకు తెలుసు కదా, మన యాడ్స్ వస్తే మనకు ఇంతకుముందు వసంత్ చెప్పినట్టు యూట్యూబ్లో మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పి అన్నాడు కదా. ఆ ఫీచర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2007 నుండి 2010 వరకు, 10 లోపల ఇన్ బిట్వీన్ అప్పుడు మనకి వీడియో మానిటైజేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఓకే, తర్వాత ఏమైందంటే ఇక మీకు తెలిసి డబ్బులు ఇస్తే డబ్బులు వస్తున్నాయి అంటే ప్రతి ఒక్కరు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు కదా మీరు. అట్లా మనకి ఏమైందంటే గ్లోబల్గా ఎక్స్పాండ్ అయిపోయింది. రీచింగ్ యూజర్స్ కౌంట్ కంట్రీస్ అరౌండ్ ద వరల్డ్, చాలా కంట్రీస్కి ఇది ఎక్స్పాండ్ అయిపోయింది అన్నట్టు. ఓకే, తర్వాత ఏమైంది, మొబైల్ లైవ్ స్ట్రీమింగ్, మొబైల్లో యాప్ లేకుండా ఇంతకుముందు. సో తర్వాత 2011లో 2014లో మొబైల్లో లైవ్ స్ట్రీమింగ్ అనేది కూడా స్టార్ట్ అయిపోయింది. మొబైల్ యాప్ యూజర్స్ అలవ్ అయిపోయింది. సో అట్లా మనకి ఫీచర్స్ అనేది యాడ్ అయిపోయింది. తర్వాత ఏమైంది 2015, 18లో దీనిలో కొన్ని పాలసీస్ వచ్చినాయి అన్నట్టు. ఓకేనా, పాలసీస్ వచ్చినాయి, కాంటెంట్ డీవెరిఫికేషన్స్ అంటే అదే. ఓకేనా, సో దాంట్లో ఇప్పుడు తర్వాత యూట్యూబ్ టీవీ కూడా వచ్చింది. ఇప్పుడు మనం టీవీలో కూడా యూట్యూబ్ చూస్తున్నాం కదా. అది ఎప్పుడు వచ్చిందంటే 2015 to 18 వరకు వచ్చింది. ఓకే, తర్వాత కొన్ని రోజులకి ఏమైంది, ఈ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఏంటంటే మానిటైజేషన్ పాలసీస్ వచ్చినాయి. నాకు తెలిసి ఈ జనరేషన్ మీరు ఉండుంటారు, 2009, 2010లో ఉండుంటారు నాకు తెలిసి. మీకు ఐడియా ఉందా? 2010, 1910 అంటే మీరు అప్పుడు మీ ఏజ్ గ్రూప్ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? 20 అంటే నాకు తెలిసి మీకు అప్పుడు యూట్యూబ్ గురించి ఐడియా ఉంటుంది. యూట్యూబ్ గురించి అప్పట్లో ఏముందంటే బేసిక్గా యూట్యూబ్లో పాలసీస్ రాకముందు ఏముందంటే ఇష్టం ఉన్నంత కాంటెంట్, ఏ కాంటెంట్ పడితే ఆ కాంటెంట్ అనేది వీళ్ళు పబ్లిష్ చేసేవాళ్ళు అన్నట్టు. సో అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు 2019-20లో ఏంటంటే కొన్ని పాలసీస్ వచ్చినాయి. కొన్ని హేట్ స్పీచ్, మిస్ఇన్ఫర్మేషన్, చైల్డ్ సేఫ్టీ ఇలాంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అన్ని వీళ్ళు ప్రమోట్ చేయడం అనేది ఆపేసేసినారు అన్నమాట. దానికి మానిటైజేషన్ పాలసీస్ కూడా అప్లై అయిపోయినాయి. అంటే సిల్లీ థింగ్, బట్ మనం గుర్తుపెట్టుకుంటే బెటరు. అన్ని ఇలా ఉండవు, టాపిక్స్ అన్ని ఇలా ఉండవు, జస్ట్ ఇది ఇంట్రడక్షన్ కాబట్టి ఇలా ఉంది. ఓకేనా, సో అన్నీ చదువుకుంటూ పోతున్నా అని చెప్పి అనుకోకండి వసంత్. ఓకే, సో తర్వాత రీసెంట్ డెవలప్మెంట్స్ మీకు తెలుసు. షార్ట్ షార్ట్స్ వచ్చేసినాయి. తర్వాత షార్ట్స్కి ఇప్పుడు ఇంకా 2014 అప్డేట్ ఏంటంటే షార్ట్ వీడియోస్ కూడా మానిటైజేషన్ అవుతుంది. సో అట్లా కొన్ని ఫీచర్స్ అనేది మనకు వచ్చినాయి. దీనిలో మనకు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఎవరు కనిపెట్టారు, ఫౌండర్ ఎవరు, అప్పుడు మనకి సీఈఓ ఎవరు, తర్వాత ఏమేమి ఫీచర్స్ ఏ ఏ ఇయర్లో వచ్చినాయి మనకి అనే క్వశ్చన్స్ మనల్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఇది ఒకసారి డాక్యుమెంట్ మీకు పంపించాను కాబట్టి ఒకసారి చూడండి. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు?
కళ్యాణ్, వసంత్ ఎనీ డౌట్స్ ఏమన్నా ఇప్పుడు ఈ చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓన్లీ ఇంట్రడక్షన్ కాబట్టి డౌట్స్ ఏం లేవు. ఇక సో మీకు క్లాస్ స్టార్ట్ అయితే మన డౌట్స్ అనేది ఉండొచ్చు. ఓకే, డన్. ఓకే, సో దీని తర్వాత మీకు సపరేట్గా చెప్పాల్సింది ఏంటంటే, నేను ప్రజెంటేషన్ చూసుకున్న క్లాసులు చెప్పాను బ్రో. అంటే నాకు తెలియదు ఇట్లా వేరే వాళ్ళు ఎలా చెప్తారో నాకు తెలియదు. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క టాపిక్ పర్టికులర్గా నేను చెప్తాను. అంటే ఇప్పుడు వసంత్ కళ్యాణ్ వచ్చినప్పుడు వసంత్ కళ్యాణ్ లెసన్స్ అదే టాపిక్ మాత్రం నేను చెప్తాను. ఆల్రెడీ వేరే వాళ్ళకి చెప్పిన టాపిక్స్ నేను చెప్పాను బేసిక్గా. అంటే ఒక స్లైడ్ షో తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ, దాన్ని అలా చెప్పాను నేను. ఇక ఎవరికి అదే సబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మన యూట్యూబ్లో బేసిక్స్ ఏంటంటే బ్రో, మీకు తెలియాల్సింది ఏంటంటే యూట్యూబ్ అడ్మిన్ డాష్ బోర్డ్ మీకు తెలియాలి. ఓకేనా? డాష్ బోర్డ్ అంటే మీకు ఇప్పుడు బయట కనిపించేది వేరు, మీరు యాజ్ ఎ డిజిటల్ మార్కెటింగ్లో చూడాల్సింది వేరు. ఇప్పుడు మీకు బయట ఎలా కనిపిస్తుంది, ఇప్పుడు ఇలా యూట్యూబ్ ఓపెన్ చేస్తాం. ఓకే, ఇలా యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు ఇలా మనకి డాష్ బోర్డ్ వస్తుంది. ఇదే కదండి మనకు వచ్చే డాష్ బోర్డ్. వచ్చి మనం ఏ వీడియో కావాలంటే ఆ వీడియో ఓపెన్ చేసుకొని వీడియో చూస్తాం. లేకపోతే మనకి ఏమైనా అవసరం ఉన్నా కానీ టైప్ చేసుకొని చూస్తాం. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ ఆన్లైన్. సో ఇలా వచ్చినాయి మనం చూస్తాం. ఇది మన డాష్ బోర్డ్ ఇది. ఓకేనా? ఇది మనకు డాష్ బోర్డ్ ఇది. బట్ ఇలా కాకుండా మనకి వచ్చే డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది, ఇది యూజర్ డాష్ బోర్డ్ ఇది. అంతేకాదు ఇప్పుడు యూజర్ కనిపించేది ఇది, మీరు యూజర్ ఉన్నప్పుడు కనిపించేది ఇది. కానీ మనకు అది కాదు కదా. ఇప్పుడు మీకు ఒక ఛానల్ వస్తుంది, ఆ ఛానల్ మీరు ఆప్టిమైజ్ చేయాలంటే మీకు అన్ని ఆప్షన్స్ కనబడాలి. ఓకేనా? సో డాష్ బోర్డ్ గురించి కూడా మనం ఈరోజు క్లాస్లో నేర్చుకుంటాం. డాష్ బోర్డ్ కంటే ముందు మీకు చిన్న బేసిక్ థింగ్ తెలవాలి. ఇప్పుడు అందరికీ తెలుస్తుంది, మీకు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేస్తుందో తెలవాలి. మీకు ఐడియా ఉందండి? కళ్యాణ్, ఐడియా ఉందా మీకు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు? వసంత్ మీకైనా కానీ ఐడియా ఉందా? ఎప్పుడు ట్రై చేయలేదా మీరు వసంత్? డైరెక్ట్ చేస్తున్నారా? క్లాస్ ఉన్నప్పుడు క్రియేట్ చేస్తున్నారా? క్రియేట్ చేయడం వచ్చా లేదా అంతే? ఇక మనం క్రియేట్ అయితే నేను చేపిస్తాను మీతోని ఎలా చేయడం ఏంటి అనేది. ఓకే, ఓకే. ఒకసారి మీరు వసంత్ స్క్రీన్ షేర్ చేయడం మీకు ఐడియా ఉందా? ఫస్ట్ పాయింట్ రాసుకోండి కళ్యాణ్. ఫస్ట్ టాపిక్ ఏంటంటే యూట్యూబ్ ఆప్టిమైజేషన్లో హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్. ఓకే, యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయడం అనేది మన ఫస్ట్ టాపిక్. ఓకే, హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్, ఇది హెడ్డింగ్ పెట్టేసుకోండి. ఓకే, మీరు ఒకసారి కళ్యాణ్ మీరు స్క్రీన్ షేర్ చేయండి, నేను స్క్రీన్ ఆఫ్ చేస్తున్నాను, మీరే క్రియేట్ చేయండి, ఎలా క్రియేట్ చేయండి. లేకుంటే వసంత్ మీరైనా స్క్రీన్ షేర్ చేసుకోవచ్చు. ఒకసారి స్క్రీన్ షేర్ చేసి చూపించండి ఎలా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తారు. ఓకే, మీరు చూపిస్తారా వసంత్? కళ్యాణ్ మీరు చూపిస్తారా? ఓకే, నేను చేపిస్తానండి, చెప్పడం చేపిస్తాను డైరెక్ట్గా. ఓకే, కళ్యాణ్ ఒకసారి మీరు స్క్రీన్ షేర్ చేయండి, నేను ఆఫ్ చేస్తున్నాను. షేర్ చేయండి, స్క్రీన్ షేర్ చేయండి. డన్. ఫస్ట్ మనకి వసంత్ మనము యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే మనకు ఫస్ట్ ఏమి ఉండాలంటే ఈమెయిల్ ఐడి ఉండాలి. ఓకే, ఈమెయిల్, ఎందుకంటే మనం గూగుల్ ప్రోడక్ట్ కాబట్టి మనం గూగుల్ నుండి మనం రెడీ చేస్తాం కాబట్టి ఈమెయిల్ అనేది మనకు ఉండాలి. ఓకేనా? ఒకసారి మీరు ఇంకోటి న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి కళ్యాణ్. న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. ఉమ్, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అని టైప్ చేయండి. క్రియేట్ యూట్యూబ్ ఛానల్ లేకుంటే యూట్యూబ్ ఛానల్ వేరేగా క్రియేట్ యూట్యూబ్ ఛానల్. యా, కింద వచ్చింది కదా, ఓపెన్ చేయండి. క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. అదైనా ఓకే, ఏదైనా ఓకే. లేకపోతే మీరు ఇక్కడ గూగుల్ ప్రొడక్ట్స్కి వెళ్ళండి. గూగుల్ ప్రోడక్ట్కి వెళ్ళండి. ప్రొడక్ట్స్ దగ్గరికి వెళ్ళండి. గూగుల్ ప్రొడక్ట్స్ అక్కడికి వెళ్ళండి. యూట్యూబ్ ఓపెన్ చేయండి. అలానే క్రియేట్ చేసి ఓకే. మీరు అక్కడ మళ్ళీ యూట్యూబ్ ఐకాన్ దగ్గరికి వెళ్ళండి. యూట్యూబ్ ఐకాన్ ఇక్కడ పైన ఉంది కదా, బెల్ ఐకాన్ పక్కన ఉంది. బెల్ ఐకాన్ రైట్ సైడ్, రైట్ సైడ్
లెఫ్ట్ సైడ్ ఇది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్కి వెళ్ళండి. కంప్లీట్గా రైట్ సైడ్కి వెళ్ళండి. ఎక్కడ ఉంది? అక్కడ ఐకాన్ క్లిక్ చేయండి. అక్కడ బెల్ ఐకాన్ పక్కన అయిపోయింది. ఆ, ఇక్కడ మీరు స్విచ్ అకౌంట్కి వెళ్ళండి. స్విచ్ అకౌంట్ సెకండ్ ఆప్షన్ ఆల్రెడీ క్రియేట్ అయింది కదా. మీరు క్రియేట్ చేసినట్టున్నారు, మొన్న లాస్ట్ క్లాస్లో క్రియేట్ చేసినట్టున్నారు కదా. క్రియేట్ అయిపోయినట్టుంది. సరే ఓకే, మళ్ళీ అక్కడ ఐకాన్ దగ్గరికి వెళ్ళండి. యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళండి. యూట్యూబ్ స్టూడియో చేశారు మీరు లాస్ట్ టైం నాకు తెలిసి. చేయలేదా? నైస్. మీరే అన్ఎక్స్పెక్టెడ్ చేసినట్టున్నారు. ఓకే, మీరు ఆల్రెడీ క్రియేట్ చేశారు. ఒకవేళ క్రియేట్ చేయకపోతే అక్కడ మీకు ఆప్షన్ వస్తుంది. మీరు ఇంతకుముందు సరే కంటిన్యూ కొట్టండి. ఇక్కడ కంటిన్యూ చేయండి. సో ఇది మనకు డాష్ బోర్డ్ ఇది. సో ఇది మీరు ఆల్రెడీ క్రియేట్ చేశారు. క్రియేట్ చేయకపోతే మీకు అక్కడ ఆప్షన్ ఇప్పుడు వసంత్ క్రియేట్ చేయలేదు కాబట్టి వసంత్ అలా నేర్చుకుందాం మనము. ఓకేనా? మీరు ఒకసారి స్క్రీన్ ఆఫ్ చేయండి. వసంత్ మీరు ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి ఒకసారి నాకు. మనం క్రియేట్ చేద్దాం, మీ అకౌంట్ క్రియేట్ చేద్దాం. ఒకసారి స్క్రీన్ ఆఫ్ చేయండి. వసంత్ ఒకసారి మీరు స్క్రీన్ షేర్ చేయండి. కింద మనకు కాల్ బటన్ పక్కన అక్కడ షేర్ ఆప్షన్ ఉంటుంది, ప్రజెంట్ నవ్ అని ఆప్షన్ ఉంటుంది చూడండి కింద. అది క్లిక్ చేసి మీరు స్క్రీన్ షేర్ చేయండి ఒకసారి. కళ్యాణ్ మీరు మ్యూట్లో పెట్టుకోండి. షేర్ చేస్తున్నారా? ఓకే, ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేయండి. న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. ఈమెయిల్ ఐడి ఉంది కదా, ఈమెయిల్ ఐడి మీద చేయొచ్చు కదా. ఓకే, మీరు ఆల్రెడీ చేసినట్టున్నారు కదా. అక్కడికి వెళ్ళండి. గ్రిడ్ గ్రిడ్ దగ్గరికి వెళ్ళండి. గ్రిడ్ దగ్గరికి వెళ్ళండి. అక్కడైనా ఓకే, నో ప్రాబ్లం. క్లిక్ చేయండి. మళ్ళీ ఐకాన్ దగ్గరికి వెళ్ళండి. క్లిక్ చేయండి. క్రియేట్ అయిపోయినట్టుంది ఆల్రెడీ. వ్యూ కాదండి అది. ఇది మనకి ఫ్రంట్ ఎండ్. ఇది మనకు బ్యాక్ అండ్ డాష్ బోర్డ్ కావాలంటే అక్కడికి వెళ్ళండి. సేమ్ మళ్ళీ ఐకాన్ దగ్గరికి వెళ్ళండి. ఐకాన్ దగ్గరికి వెళ్ళండి. లేదండి, ఇంతకుముందు వెళ్ళిన ఐకాన్ దగ్గరికి వెళ్ళండి. ఇంతకుముందు క్లిక్ చేశారు కదా అక్కడ ఐకాన్, మీది బెల్ ఐకాన్ అక్కడ. మీరు ఎప్పుడైనా కానీ డాష్ బోర్డ్ క్లిక్ చేయండి. క్లిక్ చేయండి. యూట్యూబ్ స్టూడియో, యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళండి. స్టూడియో ఇది మీకు బ్యాక్ అండ్. ఇది యూట్యూబ్ స్టూడియో అనేది క్లిక్ చేయండి. క్లిక్. ఓకేనా? ఇది మీకు డాష్ బోర్డ్. ఇది ఓకేనా? హైడ్ చేయండి కిందది. హైడ్ చేయండి. కంటిన్యూ. ఓకే, క్లోజ్ చేయండి అక్కడ. సో ఇది మీకు డాష్ బోర్డ్ ఇది. ఓకేనా? ఇక్కడ మీరు ఏమేమి నేర్చుకోవచ్చు అంటే ఇది మీకు క్రియేట్ చేయడం అనేది క్లియర్గా ఇద్దరికి, కళ్యాణ్ ప్లస్ వసంత్ ఇద్దరికి. దీనిలో ప్రాబ్లం ఏం లేదు. సింపుల్ అంటే జస్ట్ మీరు అక్కడ ఐకాన్ మీద క్లిక్ చేస్తే క్రియేట్ అకౌంట్ వస్తే డైరెక్ట్ మీరు జీమెయిల్తో లాగిన్ అవ్వచ్చు. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. లేకపోతే మీరు ఒకవేళ మీకు డౌట్ అనిపిస్తే మీరు ఒక కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసేసుకోండి. కొత్త ఈమెయిల్ ఐడితో యూట్యూబ్ ఛానల్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇన్ కేసు అట్లా చేయండి. డౌట్ ఏమైనా ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. ప్రజెంట్ అయితే ఇద్దరికి యూట్యూబ్ ఛానల్స్ అనేది ఎలా క్రియేట్ చేయడం వచ్చు, యూట్యూబ్ ఛానల్ని డిజిటల్ మార్కెటర్ బ్యాక్ ఎండ్ నుండి ఎట్లా ఓపెన్ చేయడం కూడా ఇద్దరికి వచ్చు నాకు తెలిసి. ఓకేనా? దాన్ని మనం యూట్యూబ్ స్టూడియోలో ఓపెన్ చేస్తాం. ఓకేనా? ఒకసారి స్క్రీన్ ఆఫ్ చేయండి, నేను ఆ డాష్ బోర్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇద్దరికి. నో అది కాదు, పక్కన స్క్రీన్ కింద ఆఫ్ చేయండి. ఓకే, సో ఇది మనకి డాష్ బోర్డ్ నేను ఓపెన్ చేస్తున్నాను నా సైడ్ నుండి కూడా. సో నా వీడియోస్ అక్కడ ప్రైవేట్గా ఉంటాయి, అందరిలాగా నేను పెట్టుకోను.
సో ఇది మనకు డాష్ బోర్డ్ అన్నమాట, ఛానల్ డాష్ బోర్డ్ కంప్లీట్గా. దీంట్లో ఏంటంటే ఇటు మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఏంటంటే డాష్ బోర్డ్ అని ఉంటుంది. దీంట్లో నోట్ చేసుకోండి, డాష్ బోర్డ్ అని ఒకటి నోట్ చేసుకోండి. డాష్ బోర్డ్లో కంప్లీట్గా మన ఛానల్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఏమైనా కామెంట్స్ వచ్చినాయా, ఇది ఏంటంటే కంప్లీట్ ఓవర్ వ్యూ అన్నట్టు. ఇంకా మన ఛానల్ గురించి కంప్లీట్ ఓవర్ వ్యూ. ఒకవేళ మీకు ఇండివిజువల్ కావాలనుకున్నారు అనుకోండి, సపోజ్ ఈ కాంటెంట్ అనే ఆప్షన్ ఉంది అనుకోండి, దీంట్లో ఏంటంటే ఏమేమి వీడియోస్ ఉన్నాయి, ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎన్ని కామెంట్స్ వచ్చినాయి అనేది ఇక్కడ ఇండివిజువల్గా కనిపిస్తుంది. లేకుంటే షార్ట్ వీడియోస్ ఉన్నాయి అనుకోండి, ఈ షార్ట్ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఏందనేది దీనిలో మనం చెక్ చేసుకోవచ్చు. పోస్ట్లైనా ఇంకా నార్మల్ కమ్యూనిటీ పోస్టింగ్స్ ఉంటాయి కదా, వాటికి పోస్ట్లైనా ప్రమోషన్స్ ఇండివిజువల్గా మనం ఓన్లీ అనలిటిక్స్ అన్నట్టు ఇది చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, తర్వాత అనలిటిక్స్ ఉంటుంది ఇక్కడ. మనం పోస్ట్ చేసిన వీడియోస్కి ఎంత వ్యూస్ వచ్చినాయి, ఎన్ని అవర్స్ చూసారు, ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఎంత ఇక్కడ టైం కూడా సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ లాస్ట్ 7 డేస్లో ఎంతమంది వచ్చారు చెక్ చేసుకోవచ్చు, లేకపోతే లాస్ట్ లైఫ్ టైం మొత్తం కలిపితే ఎంతమంది వచ్చారు మనం ఇట్లా చెక్ చేసుకోవచ్చు. సో దాన్ని మనం అనలిటిక్స్ అంటాం. తర్వాత కామెంట్స్, ఇప్పుడు మన వీడియోస్ ఎంటైర్ వీడియోస్లో ఏమేమి కామెంట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ కామెంట్స్ ఉన్నాయి అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి మనము రిప్లైస్ కూడా మనం ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కామెంట్ ఉందనుకోండి, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ వీడియోకి ఇక్కడ కామెంట్ వచ్చింది, దానికి మనము థ్యాంక్ యూ అని చెప్పి రిప్లై ఇచ్చేసుకోండి. ఓకేనా, ఇంకొక వీడియో ఉంది, దీన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఈ కామెంట్ వేరేలాగా మనం ఇవ్వచ్చు. సో వాట్ ఎవర్ ఇది ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, కామెంట్స్ అనే సెక్షన్లో ఏంటంటే కంప్లీట్గా యూట్యూబ్ ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్కి కామెంట్స్ ఉంటాయి. ఒక వీడియోకి సంబంధించిన కామెంట్ కాదు, అన్ని వీడియోకి సంబంధించిన కామెంట్స్ అనేది ఉంటుంది. ఇంకోటి సబ్ టైటిల్స్ అంటే మనం యూట్యూబ్లో వీడియోస్ వచ్చేటప్పుడు కింద సబ్ టైటిల్స్ వస్తాయి కదా, ఆ సబ్ టైటిల్స్ మనం పెట్టుకోవచ్చు. ఇది ఎలా అనేది మళ్ళీ చెప్తాను నేను, బట్ జస్ట్ మీకు ఏంటంటే ఒక ఐడియా కోసము, డాష్ బోర్డ్లో ఏమేమి ఉంటాయి ఐడియా కోసం మీకు చెప్తున్నాను. తర్వాత కాపీ రైట్స్ ఉంటాయి. ఈ కాపీ రైట్స్లో ఏంటంటే మనకి ఏమైనా వీడియో సంబంధించిన కాపీ రైట్స్ ఉంటే ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు నథింగ్ టు సీ ఎట్ అనేది ఇక్కడ వచ్చింది, అంటే ఏం లేదు మన కాపీ రైట్స్ అనేది. ఓకేనా, ఇంకోటి ఎర్నింగ్స్ అనేది ఎట్లా ఉంటాయిందని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనం ఎంత డబ్బులు వచ్చినాయి ఏందనేది ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. లేకపోతే మనము ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలి అనేది కూడా చూసుకోవచ్చు. లాస్ట్ 90 డేస్లో 3 వీడియోస్ అప్లోడ్ చేసినాను. సో పబ్లిక్ వీడియోస్ ఏంటిది ఏంటంటే మీకు ఏంటంటే మీరు ఒకసారి ఏదైనా యూజ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు దాంట్లో ఏమేమి ఉంటాయి ఏంటంటే చెప్తుంది, మనం యూజ్ చేద్దాం. నార్మల్గా ఏదైనా డమ్మీ వీడియోస్ మీరు అప్లోడ్ చేయడం ఎట్లా వచ్చింది ఏంటనేది మనం చూసుకోవచ్చు. ఇది కస్టమైజేషన్, మనకు ఛానల్లో ఏమైనా కస్టమైజేషన్ చేసుకోవాలంటే కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఆడియో లైబ్రరీ, ఇది ఏంటంటే మనకు ఫ్రీగా యూట్యూబ్లో కొన్ని ఆడియోస్ అనేది ఫ్రీగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆడియో ఉంది, దాన్ని మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. వీడియోస్లో కాపీరైట్స్ ఉండకుండా మనం ఈ ఆడియోస్ యూజ్ చేసుకోవచ్చు. చాలామంది వీడియోస్లో బ్యాక్గ్రౌండ్ పెడతారు కదా, ఇవే వాడతారు వాళ్ళు. ఓకేనా, సో అది కాకుండా ఇంకా చాలా ఆప్షన్స్ అనేది ఉంటాయి. ఓకేనా, మీకు నేను ఒక స్క్రీన్ షాట్ పెడతాను ఇద్దరికి. ఈ డాష్ బోర్డ్లో ఈ చివరి సైడ్ నుండి ఏమేమి ఉంటాయి అనేది నేను చెప్తాను. ఓకేనా, అర్థమైందంటే ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీనిలో? నేను ఫాస్ట్గా చెప్పుకుండొచ్చు మేబీ. మీ దీనిలో మీరు డిలీట్ చేస్తాను. సో కళ్యాణ్, వసంత్, మీ ఇద్దరికి ఏంటంటే దీంట్లో మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే యూట్యూబ్కి ఒక డాష్ బోర్డ్ ఉంటుంది. ఆ డాష్ బోర్డ్ అనేది ఎక్కడ ఉంటుంది, ఆ డాష్ బోర్డ్లో ఏముంటాయి అనేది సెకండరీ. ఎందుకంటే మనం వీడియో అప్లోడ్ చేసినప్పుడే మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేయకుండా నువ్వు వీడియోస్ కామెంట్ వచ్చినప్పుడు కామెంట్ ఎక్కడ రిప్లై చేయాలని నీకు ఇప్పుడు చెప్తే అర్థం కాదు, థియరీ లెక్కనే ఉంటుంది. ఓకేనా, లేకపోతే మీకు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఎన్ని వ్యూస్ వచ్చినాయి చూడాలంటే ఎక్కడికి వెళ్తావు, అనలిటిక్స్కి వెళ్తావు. సో అట్లా మనకు వీడియో అనేది అప్లోడ్ చేసినప్పుడు మాత్రమే మనకి తెలుస్తుంది. సో మీరు ఏంటంటే బేసిక్ నేర్చుకోవాలన్నట్టు. ఓకేనా, ఇప్పుడు మీరు మీరు ఆల్రెడీ మీకు ఇద్దరికి యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేశారు కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి కళ్యాణ్, ఒకసారి నువ్వు అది నీది స్క్రీన్ షేర్ చేసి నాకు చెప్పవా, ఏమేమి ఉంటాయి ఏంటంటే ఏమేమి అర్థమైంది ఏంటంటే ఒకసారి స్క్రీన్ షేర్ చేసి మీ యూట్యూబ్ డాష్ బోర్డ్లో ఏమేమి మీకు అర్థమైంది ఏంటంటే జస్ట్ నాకు ఒక చిన్న ఒకసారి మీ స్క్రీన్ షేర్ చేయండి కళ్యాణ్. యూట్యూబ్ డాష్ బోర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు కంప్లీట్గా అక్కడ నుండి మీకు లీడ్స్ వస్తాయి. మా డాష్ బోర్డ్ ఓపెన్ చేయండి. ఫస్ట్ డాష్ బోర్డ్లో ఏమేమి ఉంటాయి బ్రో, మొత్తం డాష్ బోర్డ్లో. ఓకే, ఓకే, ఓకే. కంప్లీట్గా మీకు యూట్యూబ్ ఛానల్లో మొత్తం అంతా కలిపిన అనలిటిక్స్ మొత్తం మీకు డాష్ బోర్డ్లో ఉంటాయి, ఆ ఆప్షన్లో ఉంటాయి. అంటే ఆప్షన్ ఓపెన్ చేస్తే
నీకు దాంట్లో కామెంట్స్ కనబడతాయి, అనలిటిక్స్ కనబడతాయి, నువ్వు ఏమేమి చేయాలో కూడా నీకు కనిపిస్తాయి. ఫస్ట్ డాష్ బోర్డ్లో కనిపిస్తాయి. తర్వాత తర్వాత ఆప్షన్ ఏముంది? కంటెంట్. కంటెంట్ అంటే ఏంటివి? క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అర్థమైపోతుంది కదా కంటెంట్ అంటే ఏమేమి ఉంటాయి దాంట్లో అర్థమైపోతుంది కదా. సో కంటెంట్ అంటే ఏంటంటే నీ ఛానల్లో ఏమేమి వీడియోస్ అప్లోడ్ చేసినావు, ఏమేమి షార్ట్స్ అప్లోడ్ చేసినావు, ఏమేమి లైవ్ వీడియోస్ అప్లోడ్ చేసినావు, ఏమేమి ప్లే లిస్ట్ ఉన్నాయి, ఏంది. మళ్ళీ ఇంకోటి దాన్ని మీకు ఇక్కడ క్లోజ్ చేయండి అనుకోండి. ఇన్స్టా విండో వచ్చింది, క్లోజ్ చేయండి. అది కదా ఇక్కడ సైడ్కి రైట్ సైడ్ అది క్లోజ్ చేయండి. సో మీరు ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు దాని వ్యాలిడిటీ ఏంటిది, దానికి ఏమైనా కాపీరైట్స్ ఉన్నాయా, ఏ డేట్ రోజు అప్లోడ్ చేశారు పైన కనిపిస్తుందా మీకు ఇక్కడ? వ్యూస్, కాంటెంట్ సంబంధించిన అన్ని ఇక్కడ మీకు ఉంటాయి. పైన రో ఉంది కదా ఫిల్టర్ కింద, అది మీరు అప్లోడ్ చేసిన వీడియో దాని కింద అండి, దాని కింద అప్లోడ్ చేసిన వీడియో దాని పక్కన రండి. ఇంకా వాల్యూ, విజిబిలిటీ కనిపించిందా? దాని పక్కన రిస్ట్రిక్షన్స్. సో ఇవన్నీ ఏంటంటే మీరు ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఏ డేట్ రోజు అప్లోడ్ అయింది, ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎన్ని కామెంట్స్ వచ్చినాయి, ఎన్ని లైక్స్ వచ్చినాయి, ఆ దేనికి మీ ఛానల్లో ఉన్న కంటెంట్. కంటెంట్ నథింగ్ బట్ వీడియోస్. అంతే కదండి. ఇప్పుడు యూట్యూబ్ కాంటెంట్ అంటే ఏంటిది? యూట్యూబ్లో ఉన్న వీడియోస్ని యూట్యూబ్ కాంటెంట్ అంటే మనం అంటాం. ఓకేనా? సో తర్వాత అనలిటిక్స్ గురించి మన ఆ, వసంత్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ 2 టాపిక్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మీరు ఒకసారి స్క్రీన్ ఆఫ్ చేయండి. వసంత్ మీకు ఏం అర్థమైందో జర కొద్దిగా చెప్పండి. స్క్రీన్ ఆఫ్ చేయండి. నో ప్రాబ్లం బ్రో. మీకు ఏది వస్తుందో చెప్పండి. రాకపోతే మళ్ళీ చెప్తా. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటాను నేను. ఎందుకంటే మీకు సబ్జెక్ట్ అనేది అర్థం కావాలి. మీరు ఒక ఏజెన్సీలో పోయినప్పుడు మీకు అనలిటిక్స్ అంటే ఏంటిది, డాష్ బోర్డ్ అంటే ఏంటిది అనేది అక్కడ నేర్చుకోవద్దు, ఇక్కడనే నేర్చుకొని మీరు పోవాలి. ఓకే. వసంత్ ఒకసారి మీరు స్క్రీన్ షేర్ చేసి అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. నార్మల్గా మీకు అర్థమైన టాపిక్స్ ఉంటాయి. అనలిటిక్స్ అంటే కళ్యాణ్ మీరు మ్యూట్లో పెట్టండి. ఓకే. ఎంత ఓకే. నార్మల్గా ఓకే. ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ ఆ సబ్స్క్రైబర్ అనేది ఒక వీడియోకి మాత్రమే, కంప్లీట్ ఛానల్కి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు లాస్ట్ 30 డేస్లో మిమ్మల్ని క్లయింట్ అడుగుతాడు. ఈ క్లయింట్ ఏమని అడుగుతారంటే నాకు లాస్ట్ 30 డేస్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చిందంటే ఏమని చెప్తారు? ఎట్లా చెప్తారు మీరు? లాస్ట్ 30 డేస్లో ఎంతమంది వచ్చిందంటే అక్కడ మీరు చేంజ్ చేసుకోండి. వెరీ గుడ్ అని సరిపోయింది, అర్థమైంది. మీకు అర్థమైందని అర్థమైంది. లాస్ట్ 7 డేస్లో ఎంతమంది ఫాలోవర్స్ వచ్చిందంటే, సబ్స్క్రైబర్స్ వచ్చిందంటే ఏమని చెప్తారు? లాస్ట్ 7 డేస్. సరే మీకు ఇంకో క్వశ్చన్ వేస్తాను. లాస్ట్ 2 డేస్లో ఎంతమంది వచ్చిందంటే ఏమని చెప్తారు? లాస్ట్ 2 డేస్లో. ఎగ్జాక్ట్లీ అంతే. డన్. గ్రేట్. ఓకే. సో అలా ఇప్పుడు ఈ ఛానల్లో మీరు అనలిటిక్స్ గురించి కంప్లీట్గా నేర్చుకోవచ్చు. మిమ్మల్ని క్లయింట్ అడిగినప్పుడు, రిపోర్ట్ అడిగినప్పుడు మీరు డైరెక్ట్ చేసేసుకోవచ్చు. దీంట్లో మీకు కనిపిస్తుంది. ఇంకా రియల్ టైం అంటే లైవ్లో ఎంతమంది ఉన్నారనేది కూడా ఇక్కడ మీకు, ఇప్పుడు మీరు ఆల్రెడీ ఛానల్ ఓపెన్ చేశారు కదా, లైవ్లో ఎంతమంది చూస్తున్నారనేది ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది. లైవ్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ అవుతున్నారు, లాస్ట్ 48 అవర్స్లో ఎంతమంది వ్యూస్ వచ్చినాయి, ఎంత వ్యూస్ వచ్చినాయి అనేది కూడా మనకి అనలిటిక్స్ అనేది మనకు తెలుసుకోవచ్చు. ఓకేనా? ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే యా కామెంట్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి కామెంట్స్. అది కామెంట్స్ గురించి చెప్పండి. అన్ని వీడియోస్ సంబంధించిన కామెంట్స్ వస్తుంది. ఈ కామెంట్ ఇంపార్టెన్స్ అనేది నేను తర్వాత చెప్తాను. అంటే ఇప్పుడు మనది ఏంటంటే జస్ట్ ఓవర్ వ్యూ మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు కామెంట్స్కి రిప్లై ఇస్తే ఏమవుతుంది, ఏందనేది నేను తర్వాత మీకు క్లాస్లో చెప్తాను. ఇది ఏంటంటే జస్ట్ మీకు ఓవర్ వ్యూ లాగా మాత్రమే. ఓకే. ఇంకా కొద్దిగా స్క్రోల్ డౌన్ అవ్వండి. కామెంట్స్ కింద ఏముంటుంది అంటే కామెంట్స్కి రిప్లై ఇస్తే ఏముంటుంది ఏంటనేది నేను చెప్తాను. సబ్ టైటిల్స్ గురించి చెప్పండి. నార్మల్గా ఇప్పుడు మీకు జనరల్ ఏదన్నా వీడియో కింద సబ్ టైటిల్స్ వస్తాయి కదండి. ఆ సబ్ టైటిల్స్ కూడా మన డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళే యాడ్ చేయాలి. ఆటో జనరేటెడ్గా ఉండవు. ఏదైనా వీడియో ఓపెన్ చేయండి, ఇంకో ట్యాబ్లో వీడియో ఓపెన్ చేసి చూడండి. ఏదైనా వీడియో చెక్ చేయండి, దానికి ఏదైనా సబ్ టైటిల్స్ వస్తున్నాయా లేదండి. దానివల్ల బెనిఫిట్ ఏంటనేది నేను మీకు యూట్యూబ్ ఛానల్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నేను చెప్తాను. ఓకేనా? ఏదైనా వీడియో ఓపెన్ చేయండి. ఇదే వీడియో ఏదైనా ఓపెన్ చేయండి, ప్రాబ్లం లేదు. కావ్య ఇమేజ్ వీడియోస్ అయితే ఓపెన్ చేయకండి. హట్టింగ్ అయిపోయింది అనమాట.
దీనికి సబ్ టైటిల్స్ వస్తాయండి. నో ప్రాబ్లం. కల్కికి వస్తుంది సబ్ టైటిల్స్ వస్తాయి. యాక్చువల్లీ మనకేంటంటే కొంతమంది వీడియో చూసేటప్పుడు దాని కింద సబ్ టైటిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. సబ్ టైటిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది, క్యాప్షన్స్ ఉంటాయి, క్యాప్షన్స్. అది ఆన్ చేయండి, అది ఆన్ చేయండి, సబ్ టైటిల్స్ ఆన్ చేయండి, సబ్ టైటిల్స్ ఆన్ చేయండి. దాని పక్కన అది ఆన్ చేయండి, క్లిక్ చేయండి. ఉమ్. దీంట్లో మనం యాక్చువల్లీ సబ్ టైటిల్స్ మనం పెట్టుకోవచ్చు బేసిక్గా. కొన్ని వీడియోస్ మీకు ఉంటాయి, నేను ఒకసారి ఆ వీడియో చూసి పంపిస్తాను. ఓకేనా? ఇక్కడ హిందీలో వచ్చినాయి చూడండి, హిందీలో వచ్చినాయి చూడండి సబ్ టైటిల్స్ అనేది. వీడియో ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు అక్కడ క్లిక్ చేయగానే, ఇక్కడ సీసీ అని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు హిందీలో సబ్ టైటిల్స్ వచ్చినాయి చూసారా? వీడియో కింద చూడండి. Yeah. అది సబ్ టైటిల్స్ అన్నట్టు. మళ్ళీ దానివల్ల బెనిఫిట్ ఏంటిది అనేది నేను తర్వాత చెప్తాను. ఒకవేళ మిమ్మల్ని ఇన్ కేసు ఒకవేళ క్లయింట్ ఒకవేళ సబ్ టైటిల్స్ అడిగారు అనుకోండి, మీరు ఎక్కడ సబ్ టైటిల్స్ అనేది ఇవ్వచ్చు వీడియోకి అనేది ఆ డాష్ బోర్డ్లో బ్యాక్ ఎండ్కి వెళ్ళిపోయి అక్కడ ఆ వీడియోకి మీరు సబ్ టైటిల్స్ అనేది ఇవ్వచ్చు. నాకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇది బ్యాక్ ఎండ్కి వెళ్ళండి. సో ఈ ఆప్షన్లో మీకు ఆ వీడియో కనిపిస్తుంది, ఆ వీడియోలో మీరు సబ్ టైటిల్స్ అనేది ఇవ్వచ్చు. నేను చెప్తాను మీకు. ఓకేనా? తర్వాత మీకు కాపీరైట్స్ గురించి. ఓకే. సో ఈ కాపీరైట్స్‌లో ఏందంటే మీకు మీరు కొన్ని వీడియోస్ అప్‌లోడ్ చేసినప్పుడు మీకు తెలవకుండా కొన్ని ఆడియోనో, లేకుంటే వీడియోనో ఎక్కడో చిన్న చిన్న క్లిప్స్‌కి ఏందంటే కాపీరైట్స్ ఇష్యూస్ వస్తాయి. ఆ ఇష్యూస్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తాయి మనకి. అలా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలన్నట్టు డిలీట్ చేసుకోవాలి. అది ఎలా డిలీట్ చేసుకోవడం ఏంటంటే మళ్ళీ తర్వాత చెప్తా నేను. తర్వాత ఇంకొక ఆప్షన్ ఉంటది. ఎర్నింగ్ ఆప్షన్ ఉంటది. సార్ నాకు 2 ఇచ్చారు. మరి మా వసంత్‌కి 4 ఇచ్చారు ఏందని చెప్పి కళ్యాణ్ నేను ఫీల్ గానే హ్మ్. కళ్యాణ్, కళ్యాణ్ మీ ఫ్రెండే కదా? కళ్యాణ్ ఫ్రెండ్ కదా? ఫ్రెండే కదా, ఏం ఫీల్ కావట్లే అయితే. అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేయండి మరి కళ్యాణ్ మీరేనా? సరే, ఓకే. ఎర్నింగ్స్‌లో ఏందంటే మనము ఇట్లా మన ఛానల్ మన క్లయింట్ అయినా లేకుంటే మన ఓన్ ఛానల్ అయినా గానీ ఎర్నింగ్స్ ఎక్కడెక్కడ ఉంటాయన్నది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇలా ఉంటది. ఇక్కడి వరకైతే మన టాపిక్స్ అయిపోయినాయి. నేను కస్టమైజేషన్ అనే టాపిక్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి కళ్యాణ్, వసంత్ ఇద్దరికీ ఏం డౌట్స్ ఏం లేవు కదా? డౌట్స్ ఏం లేవు. క్లియర్ కదా డాష్‌బోర్డ్ మీరు ఎట్లా ఓపెన్ చేసుకోవాలి అని తెలుసు కదా? ఓకే. నేను నెక్స్ట్ ఆప్షన్ గురించి ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీరు వీడియోస్ అప్‌లోడ్ చేసేసారు. వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మజా వస్తుంది మీకు ఇంకా. అంటే దాంట్లో వర్క్ ఎట్లా ఉంటుందంటే ఉంటాను. గ్రేట్. సో ఇక్కడ ఉన్నాం మనము. ఎర్నింగ్స్ అనేది ఇక్కడ మనం ఎలిజిబిలిటీ అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మనం ఎక్కడెక్కడ ఉన్నాం ఏంది, ఇక్కడ ఎలిజిబిలిటీస్ ఉంటాయి. మనకు 500 అనేది సబ్స్క్రైబర్స్ రావాలి. ఇప్పుడు మనకు 25 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. మనము ఇక్కడ కంప్లీట్ ఏంటంటే లాస్ట్ 90 డేస్లో ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసినాం ఏందనేది ఉంది. సో ఇట్లా మనకి ఎన్ని వాచ్ అవర్స్ రావాలి ఏందనేది కూడా ఉంటుంది. మనకు 9 పబ్లిక్ వాచ్ అవర్స్ వచ్చినాయి. మనకు రావాల్సింది 3000 వాచ్ అవర్స్ ఉంటే మనకి ఎర్నింగ్స్ వస్తాయి. ఇది మనం మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ ఏంటి అనేది టాపిక్ ఒకటి చెప్తాను నేను. సో జస్ట్ ఇక్కడ ఏంటంటే ఎర్నింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లో ఏమేమి ఉంటుంది అనేది నేర్చుకోండి అంతే. తర్వాత మనకు నేను చెప్తాను మీకు. ఓకే. సో ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే కస్టమైజేషన్ ఆప్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, రాసుకోండి వీలైతే. అలాగే మీకు రికార్డెడ్ వీడియో కూడా నేను ఇస్తాను, నో వరీస్. సో ఈ కస్టమైజేషన్ ఆప్షన్ ఏంటంటే క్లియర్గా దీంట్లో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, రాసుకోండి కళ్యాణ్, వసంత్ మీరు కూడా రాసుకోండి. ఈ 3 ఆప్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇప్పుడు ఏజెన్సీకి పోయినప్పుడు మిమ్మల్ని ఫస్ట్ మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే ఒకవేళ యూట్యూబ్ ఛానల్స్ క్లయింట్స్ ఒకవేళ ఉంటే మీకు ఫస్ట్ ఇచ్చే ఆప్షన్ ఏంటంటే యూట్యూబ్ ఆప్టిమైజేషన్లో యూట్యూబ్ ఛానల్కి నేమ్ చేంజ్ చేయమన్నారు అనుకోండి, అది ఎక్కడ చేంజ్ చేయాలని మీకు తెలియాలి. ఓకే. యూట్యూబ్ ఛానల్కి ఒకవేళ మీరు లోగో చేంజ్ చేయాలి, లేకపోతే బ్యానర్ ఇమేజ్ చేంజ్ చేయాలి, లేకపోతే ఒక వాటర్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఒక వీడియోలో మనకు ప్రతి ఒక్క ఇట్లా ఐకాన్ వస్తుంది, అది ఎక్కడ చేంజ్ చేయాలి, లేకపోతే ఆ కంప్లీట్గా మీ యూట్యూబ్ ఛానల్లో లేఅవుట్ అనేది మీరు డిజైన్ ఎట్లా చేయాలి అనేది ఈ కస్టమైజేషన్ ఆప్షన్లో మీకు ఉంటుంది. ఓకేనా? ఓకే. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకున్న ఛానల్స్లో ఫస్ట్ మిమ్మల్ని ఏం అడుగుతారంటే ఇప్పుడు ఇప్పుడు మీది యూట్యూబ్ ఛానల్ ఏముంది, వసంత్ అనేది సంథింగ్ ఏదో ఉంది, నాకు వసంత్ అనే ఛానల్ వద్దు.
లేకుంటే వసంత కొత్తది ఏదైనా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సారీ. మార్నింగ్ బ్యాచెస్ పెట్టుకున్నాను కొద్దిగా. నాకు అప్పుడప్పుడు ఇవి కాల్స్ వస్తూనే ఉంటాయి. సారీ. సో కస్టమైజేషన్ ఆప్షన్ గురించి మనం నేర్చుకుందాం అనుకున్నాం. ఓకే. సో దీంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఒక కళ్యాణ్ ఛానల్ ఉంది. లైక్ మీకు కళ్యాణ్ ఛానల్ అని రాదు. లేకపోతే ఇన్ కేస్ ఏదైనా క్లయింట్ ఛానల్ వచ్చింది. క్లయింట్ ఛానల్‌లో ఛానల్ నేమ్ ఏముంది ఎగ్జాంపుల్, సరే ఒక ఎగ్జాంపుల్ ఏదైనా ఛానల్ నేమ్ అనుకుందాం. ప్రభాస్ అని ఉందనుకుందాం ఎగ్జాంపుల్. ప్రభాస్ అనే దగ్గర మన కళ్యాణ్ మర్చిపోయి ఏం చేసిండు, ఎస్ తీసేసి హెచ్ అని పెట్టిండు. ఎస్ అయితే మీనింగ్ ఉండదు కదా, డబుల్ హెచ్ అని వచ్చింది. సో అప్పుడు ఏమనుకో ఉంటాడు, క్లయింట్కి మీరు ఇది చూపిస్తారా, అసలు చూపించాలి కదా, అంటే కరెక్ట్ నేమ్ చూపించాలి కదా క్లయింట్కి, అంతే కదా. సో అప్పుడు మీకు ఆప్షన్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఇది నేమ్, ఛానల్ నేమ్ అనేది ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. తర్వాత దీనికి యూట్యూబ్ ఛానల్కి ఒక నేమ్ యూఆర్ఎల్ ఉంటుంది, అది ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్కి కంప్లీట్గా మీకు కింద డిస్క్రిప్షన్ ఉంటుంది కదండి, ఆ డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకేనా. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. బేసిక్ అంటే వెరీ బేసిక్. బేసిక్ అంటే వెరీ బేసిక్. ఎందుకు వెరీ బేసిక్ ఏంది, ఇక్కడ నువ్వేమేమి చేంజ్ చేసుకోవచ్చు. ఒకటి, ఛానల్ నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు, కొత్తదైనా పెట్టుకోవచ్చు. తర్వాత ఏం చేసుకోవచ్చు, ఛానల్కి యూఆర్ఎల్ ఉంటుంది కదండి. యూఆర్ఎల్ అంటే మీకు ఐడియా ఉంది కదా, ఐడియా ఉందా యూఆర్ఎల్ అంటే? వసంత్, కళ్యాణ్, ఛానల్ యూఆర్ఎల్ అని మీకు ఐడియా ఉందా? ఎగ్జాక్ట్లీ. ఆ లింక్ ఓపెన్ చేయగానే ఆ ఛానల్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా ఛానల్ తీసుకుందాం, దిల్రా ఛానల్ తీసుకుందాం. దిల్రా ఛానల్ ఉంది, ఇప్పుడు ఇది ఉంది. ఈ ఛానల్లో నేను దిల్రాజ్ అని కొడితే ఇక్కడ దిల్రాజ్ చూసి రాలే నాకు, ఇక్కడ నేమ్ చూసి దిల్రాజ్ చూసి రాలేదు. ఎక్కడ వచ్చింది, ఇక్కడ యూఆర్ఎల్ చూసి వచ్చింది. ఓకేనా. ఈ యూఆర్ఎల్ కూడా మనం క్రియేట్ చేయాలి. ఆ క్రియేట్ చేయాలన్న ఆప్షన్ ఎక్కడ ఉంటుంది మనకు, ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది కస్టమైజేషన్ దాంట్లో, బేసిక్ ఇన్ఫర్మేషన్ దాంట్లో సెకండ్ ఇది ఈ ఆప్షన్. ఇక్కడ దిల్రాజ్ అని పెడితేనే అక్కడ దిల్రాజ్ అనేది వచ్చింది. సో క్లయింట్ ఒకవేళ డిఫాల్ట్గా ఏమో వస్తుంది అంటే ఇక్కడ సింబల్స్ వస్తాయి మనకి, ఏదో ఒక ఇక్కడ సింబల్స్ వస్తాయి. ఆ సింబల్స్ కాకుండా డిఫాల్ట్గా వస్తుంది ఇది సింబల్స్. సింబల్స్ డిఫాల్ట్గా వస్తే మనం పబ్లిష్ కొడితే అంతే, ఇక ఇస్తామైనట్టే. నేను అంత పబ్లిష్ చేయను. సో మీరు ఇక్కడ ఇలా యూఆర్ఎల్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ మనం చేంజ్ చేయొచ్చు. సో అది ఇక్కడ మనకు ఉంటుంది బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది. తర్వాత ఇక్కడ యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్ ఉంటుంది కదండి, అబౌట్ డిస్క్రిప్షన్ ఉంటుంది కదండి, ఇది ఈ డిస్క్రిప్షన్ ఎక్కడ ఉంటుంది మనకంటే ఛానల్ డిస్క్రిప్షన్ ఉంది కదా, ఇక్కడ డిస్క్రిప్షన్. ఓకేనా. తర్వాత ఇప్పుడు ఈ దిల్రాజ్ దాంట్లో ఏమేమి ఉన్నాయి ఇంకా, ఈ ట్విట్టర్ అకౌంట్ అనేది లింక్ చేసుకున్నాడు, లేకపోతే ఫేస్బుక్ లింక్ చేసుకున్నాడు, ఇన్స్టాగ్రామ్ లింక్ చేసుకున్నాడు, టెలిగ్రామ్ లింక్ చేసుకున్నాడు, ఇలా అన్ని లింక్స్ చేసుకున్నాడు. ఆ లింక్స్ ఎక్కడ చేయాలంటే మనము మన ఛానల్కి ఒకవేళ ఉంటే ఇక్కడ లింక్స్ చేసుకోవచ్చు. మీరు మీతో లింక్ చేపిస్తాను నేను, నో వరీస్, నా గురించి ఏం టెన్షన్ లేదు. ఓకేనా. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు. ఓకే. బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించి ఒకసారి మళ్ళీ మనం మీ ఛానల్లో చేంజ్ చేసుకోవచ్చు కదా, నేమ్స్ చేంజ్ చేసుకోవచ్చు కదా, ఏం ప్రాబ్లం లేదు కదా. స్టార్ట్ చేయండి. బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ మీరు మీ ఛానల్కి ఏదైనా నేమ్ అనుకుంటే పవన్ కళ్యాణ్ అయితే పవన్ కేఫ్ అని పెట్టుకుంటాను, నాకు తెలిసి ప్రతి ఛానల్లో అదే పెట్టుకుంటున్నాడు. సో సరే అది యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేయండి, నేను ఒకసారి చూస్తాను. అంటే కస్టమైజేషన్ చేయండి, ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ని మీరు చేంజెస్ చేయండి, నేను చూస్తాను ఒకసారి. కళ్యాణ్ మీరు ఫస్ట్ చేయండి. కళ్యాణ్ దాంట్లో ఫస్ట్ వీడియో అప్లోడ్ చేద్దాం, నా వీడియోను రికార్డింగ్ వీడియోని అప్లోడ్ చేద్దాం. డేటా ఉందా కళ్యాణ్? ఉమ్, పర్లేదులే, నాకు యాక్సెస్ ఉంది.
కళ్యాణ్ 2 నిమిషాలకి మర్చిపోతాడు అన్నీ. ఏం చేసిండు. డాష్‌బోర్డ్ ఓపెన్ చేయండి కళ్యాణ్. వెరీ గుడ్. యాహ్! సో, కస్టమైజేషన్‌కెళ్ళండి. దాంట్లో మీకు చెప్పిన టాపిక్ బేసిక్ ఇన్ఫర్మేషన్. ఏం పెడతారు? ఏమేం పెట్టుకుంటారు మీ యూట్యూబ్ ఛానెల్‌లో? అట్లయితే ఉంటదా? అట్లా ఉంటదా? నేమ్ కంపల్సరీ నంబర్స్ ఉండద్దు నేమ్‌లో. కావ్య పాప అని పెట్టు. పవన్ కేఫ్ అని పెట్టేసేయి. లేకపోతే కళ్యాణ్ వీలాగ్స్ అని పెట్టేసేయి. మంచిగా పెట్టేసేయి. కళ్యాణ్ వీలాగ్స్ అని పెట్టేసేయి. లేకపోతే మీ సర్‌నేమ్ పెట్టేసేయి. క్యాపిటల్ లెటర్ పెట్టేసేయి. సెకండ్ నేమ్ క్యాపిటల్ లెటర్. కళ్యాణ్ తర్వాత పి అనేది క్యాపిటల్ లెటర్. యాహ్! నైస్. కింద కూడా పెట్టుకోవచ్చు మీరు. సేమ్ నేమ్ పెట్టుకోవచ్చు. వితౌట్ స్పేస్. యాహ్! సో, మీరు మీదని చేయడం కాదు. మీ క్లయింట్‌కి మీరు అది అవైలబుల్ లేదండి. పేరు నేమ్ అవైలబుల్ లేదు. ఇంకోటి ఐ యాడ్ చేయండి. ఇంకొక ఐ యాడ్ చేయండి. యాహ్! హ్మ్. వెరీ గుడ్. లేకపోతే మీ లొకేషన్ యాడ్ చేయొచ్చు. కావాలని యాడ్ చేసుకోవచ్చు. కళ్యాణ్ పసుపులేటి ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ ఏదైనా డిస్క్రిప్షన్ ఉంటే డిస్క్రిప్షన్ పెట్టుకోవచ్చు. డిస్క్రిప్షన్ పెట్టండి. కళ్యాణ్ పసుపులేటి ఫ్రమ్ కావాలి కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ pursuing digital marketing course. ఏదైనా సంథింగ్ టెక్స్ట్ పెట్టండి. మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చులేండి. ఏం ప్రాబ్లం లేదు. జస్ట్ మీరు యాడ్ చేయరు. డన్. ఓకే. లింక్స్ యాడ్ చేయండి. ఏదైనా డిఫాల్ట్‌గా లింక్స్ యాడ్ చేయండి. ఫేస్‌బుక్ అయితే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అయితే ఇన్‌స్టాగ్రామ్, వాటెవర్. ఫేస్‌బుక్ అయితే ఫేస్‌బుక్ అని పెట్టండి. ఫేస్‌బుక్ అని పెట్టండి ఏం కాదు. క్యాపిటల్ పి ఫస్ట్ లెటర్ ఎప్పుడైనా కానీ క్యాపిటల్ పి పెట్టండి. క్యాపిటల్ లెటర్ పెట్టాలి మీరు ఫస్ట్ లెటర్. అక్కడ లింక్ ఇవ్వండి. ఉందా ఫేస్‌బుక్? లింక్ అక్కడ మీరు ఫేస్‌బుక్ ఒకటి బయట ఓపెన్ చేయండి. వేరే ట్యాబ్‌లో ఓపెన్ చేసి అక్కడ లింక్ ఇక్కడ ఇచ్చేయండి. మీకున్న లింక్‌ని ఇక్కడ పెట్టేసేయండి అంతే. లింక్ అంటే వేరే లింక్ కాదు. లింక్స్ పెట్టకండి. ఓన్లీ లింక్ డిజిటల్ లింక్ పెట్టండి. యాహ్! ఎంటర్. అదే మెయిల్. ఓన్లీ ఫేస్‌బుక్ డాట్ కామ్ కొట్టండి. లాగిన్ అయ్యారు కదా మీరు ఆల్రెడీ ఒక ట్యాబ్‌లో లాగిన్ అయినట్టున్నారు. అది ఓపెన్ చేయండి. బ్రౌజర్‌లోనో ఎక్కడో లాగిన్ అయినట్టున్నారు కదా! ఎందుకు? మీ సిస్టమ్ కాదా అది? వేరే వాళ్ళదా? ఓకే. మళ్ళీ లాగిన్ అవ్వండి ఒకసారి. మళ్ళీ ఫేస్‌బుక్ డాట్ కామ్ లాగిన్ అవ్వండి. మీరు ఒక లింక్ యాడ్ చేయండి. మిగతా లింక్స్ వసంత యాడ్ చేసేసి. పాస్వర్డ్స్ రాసుకున్నారా? మళ్ళీ లాస్ట్ టైం మర్చిపోతారా? ఐ నో. ఐ నో. ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను తెలుసు. సరే. నేను కొన్ని లింక్స్ ఇస్తాను. అవి యాడ్ చేయండి. బ్రో వెయిట్ చేయండి. నేను వేరే లింక్స్ ఇస్తాను యాడ్ చేయండి. పాస్వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి బ్రో. మీకు వాట్సాప్ చేశాను. అది యాడ్ చేయండి సరిపోతుంది. మీరు లాగిన్ చేసే టైం పడుతుంది.
నేను పంపించాను మీకు వాట్సాప్ చేశాను. సార్ మీరు అలా పైన ఉంది కదా, యూఆర్ఎల్ ఉంది కదా, పెట్టేసుకోండి ప్రజెంట్ అయితే. పైన మన facebook.com ప్రొఫైల్ అని చెప్పి ఉంది కదా, ఆ లింక్ పెట్టేసుకోండి. ఆ, పైన ఉంది కదా, కాపీ చేయండి మొత్తం. కాపీ చేసి అక్కడ పోస్ట్ చేయండి. కాపీ చేశారా? అక్కడ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి అక్కడ పేస్ట్ చేయండి. ఇంతకుముందు వెళ్ళారు కదా అక్కడికి. కంట్రోల్ సి కొట్టండి bro, అయిపోతుంది. దాని పక్క ట్యాప్ అక్కడ పేస్ట్ చేయండి. ఇట్లా మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇట్లా ఇక్కడ మీకు ఉన్నాయి కదా, ప్లస్ యాడ్ లింక్ అంటే ఇంకోటి యాడ్ అవుతుంది అక్కడ. ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు అక్కడ, ప్లస్ యాడ్ అక్కడ ఉంది కదా ఇక్కడ బ్రో. ఫేస్బుక్ కిందనే అక్కడ క్లిక్ చేస్తే మీరు నెంబర్ ఆఫ్ లింక్స్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దాంట్లో. ఓకేనా? ఆ, అట్లా పబ్లిష్ కొట్టండి. పబ్లిష్. సో ఇట్లా మీరు నెంబర్ ఆఫ్ లింక్స్ యాడ్ చేసుకోవచ్చు. మీరు ఒక ఓన్లీ ఫేస్బుక్ యాడ్ చేసేసారు నాకు తెలిసి. కళ్ళు వసంత్ మీకు కూడా అర్థమై ఉంటుంది నాకు తెలిసి. చెప్ప చెప్పాల్సిన అవసరం లేదు నాకు తెలిసి. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి పెట్టుకోండి, ఈమెయిల్ ఐడి పెట్టేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే అయిపోయింది. ఓకే, మీరు ఇది ఎక్కడ చూసుకోవచ్చు మరి? చూసుకోవాలి కదా మీరు యాడ్ చేసింది. ఇంకో ట్యాబ్ ఓపెన్ చేయండి. ఇంకొక ట్యాబ్ ఫేస్బుక్ పక్కన ఇంకో ట్యాబ్ ఓపెన్ చేయండి. ఆ, అక్కడికి వెళ్ళి మీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి. క్రియేటివ్ స్టూడియోలో కాదు, నార్మల్గా యూట్యూబ్ ఛానల్ అనేది అక్కడ గ్రిడ్ దగ్గరికి వెళ్ళండి బ్రో. మీరు డైరెక్ట్ ఇక మీరు మళ్ళీ యూజర్లోకి వెళ్ళకండి. మీరు యూజర్ కాదు ఇప్పుడు అడ్మిన్. సరే క్లిక్ చేయండి, అక్కడ క్లిక్ చేయండి. ఎక్కడ చేస్తున్నాను కళ్యాణ్ డిఫరెంట్ డిఫరెంట్గా వెళ్ళిపోతాడు. మీ ఛానల్ ఎక్కడ ఉంది? యువర్ ఛానల్ అని ఇక్కడ సైడ్కి ఉంది చూడండి. అక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ యువర్ ఛానల్ అక్కడ స్విచ్ అయ్యి వచ్చి ఇక్కడ ఇక్కడ కూడా ఉంది మీకు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి. లెఫ్ట్ సైడ్లో యువర్ ఛానల్ కింద 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 ఇంకా కింద ఇంకో కింద ఆప్షన్ చూడు బ్రో. కిందకి వెళ్ళండి. యువర్ ఛానల్ అని కనిపిస్తుంది అక్కడ మీకు. దాని కింద దాని కింద బ్రో. మరి క్లిక్ చేయ బ్రో. అది ఆల్రెడీ అదే ఓపెన్ చేసినట్టున్నారు కదా. ఓకే. సో ఇక్కడ facebook.com ప్రొఫైల్.com అని మీరు ఎంట్రీ చేశారు. ఓకేనా? మీరు కళ్యాణ్ పసుపులేటి అనేది యూజర్ నేమ్ ఎంట్రీ చేశారు, యూఆర్ఎల్ ఎంట్రీ చేశారు. ఛానల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ పెట్టలేదు. ఇక్కడ మీకు ఏమైనా ఛానల్స్ యాడ్ చేస్తే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? క్లియరా? మీ ఛానల్ మీరు చేంజ్ చేసుకోవచ్చు, మీ క్లయింట్ ఛానల్లో చేంజ్ చేసుకోవచ్చు. ఎవరి క్రియేటర్స్ అయినా నేమ్ చేంజ్ చేయాలనుకున్నా, యూఆర్ఎల్ చేంజ్ చేయాలనుకున్నా, వాళ్ళ ప్రొఫైల్స్కి ఏమన్నా సోషల్ మీడియా ప్రొఫైల్స్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు, ఈమెయిల్ ఐడి అయినా యాడ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి క్లియర్. మరి లోగో ఎప్పుడు క్రియేట్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు నెక్స్ట్ మనం నేర్చుకున్న టాపిక్ ఏంటంటే లోగో అప్డేట్ చేయడము, కవర్ ఇమేజ్ అప్డేట్ చేయడం అనే టాపిక్ నేర్చుకుంటాం. కళ్యాణ్ మీరు ఒకసారి ఆఫ్ చేయండి స్క్రీన్. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. క్లియర్ కదా వసంత్ మీకు? మళ్ళీ నేను ఆ చిన్న టాపిక్ నెక్స్ట్ టాపిక్ మీరు చేసేసాను. నేను ఆ టాస్క్ మీద చేయాలి. రేపు మళ్ళీ మీరు చెక్ చేస్తాం మీ అకౌంట్. నేను కొద్దిగా సైకో లెక్క అసైన్మెంట్స్ అడుగుతాం, మీరు ఫ్రీ కాకుండా. ఓకే, ఇది కస్టమైజేషన్లో మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం ఫస్ట్ నేర్చుకున్నాము. నేమ్ ఒకటి, యూఆర్ఎల్ ఒకటి, డిస్క్రిప్షన్ కూడా. డిస్క్రిప్షన్ కళ్యాణ్ మీరు ఏదో ఒక డిస్క్రిప్షన్ అయితే పెట్టండి అక్కడ ముందు చెప్తున్నాను. ఓకేనా? లింక్స్ ఇవి యాడ్ చేసేసారు, ఈమెయిల్ ఐడి కూడా యాడ్ చేసేసారు. ఓకే, బ్రాండింగ్కి వెళ్దాం. సరే, బ్రాండింగ్ అంటే ఏముంటుంది అసలు? యూట్యూబ్ బ్రాండ్ ఏముంటుంది? ఫస్ట్ లోగో బ్రాండ్ ఉంటుంది, కవర్ ఇమేజ్ ఉంటుంది, వాటర్ మార్క్ ఉంటుంది. ఈ మూడు అనేది బ్రాండింగ్ ఉంటుంది. ఓకేనా? సో ఇది సింపుల్. ఇక్కడ చేంజ్ అని కొడితే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ దాని డైమెన్షన్స్ కూడా ఉంటాయి. ఇది వీళ్ళు అడిగితే ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అడగచ్చు. ఓకేనా? యూట్యూబ్ పిక్చర్ అంత సిల్లీ సిల్లీ క్వశ్చన్స్ అయితే ఎవరు అడిగారు నాకు తెలిసి. సో ఇన్ కేసు వీళ్ళు అడిగితే ఇట్లా మీరు ముందే పెట్టుకుంటే బెటర్. ఓకేనా? సో కవర్ ఇమేజ్ డైమెన్షన్స్ ఎంత ఏంటనేది ఉంటుంది. సో ఇప్పుడు ఇది సింపుల్ అంతే కదా. దీన్ని జస్ట్ అప్లోడ్ చేయడం అంతే. రిమూవ్ చేయడము లేకుంటే అప్లోడ్ చేయడం. ఓకే, ఒకసారి మీరు అప్లోడ్ చేయండి. ఆ, వసంత్ గారు మీరు అప్లోడ్ చేయండి. బ్రాండ్ అది లోగో అప్లోడ్ చేయండి. లోగో ఉన్నాయి, ఇంకోటి ఏదైనా అప్లోడ్ చేయండి. కవర్ ఇమేజ్ అప్లోడ్ చేయండి.
స్క్రీన్ షేర్ చేయండి, నేను ఆఫ్ చేస్తున్నా. వసంత్, మీరు స్క్రీన్ ఒకసారి షేర్ చేయండి, ఆ బ్రాండింగ్ ఒకసారి లోగో ఒకటి అది ఒకటి చేంజ్ చేయండి. Yeah. కళ్యాణ్ మంచి జాబ్ వస్తే నాకు మంచి కాస్ట్లీ మైక్ కొనిస్తాడు, ఇంకేం ప్రాబ్లం ఉండదు. కళ్యాణ్ జాబ్ వచ్చేంతసేపు కొని బ్రో, సపోర్ట్ చేస్తలో చేంజ్ చేయండి, దాన్ని వేరే పెట్టండి. కళ్యాణ్ జాబ్ వస్తే నాకు మంచి మైక్ కొనిస్తాడు అంటున్నాను నేను. ఫస్ట్ శాలరీతోనే కొనియాలి. ఏదైనా లోగో పెట్టండి మీకు సంబంధించి. ఉన్నాయా లోగోస్ ఉన్నాయా? లోగో మీ ప్రొఫైల్ ఏదైనా పెట్టండి, మీ ఇష్టం అండి, ఏదైనా అప్లోడ్ చేయడం వస్తే సరిపోతుంది అంతే. నెక్స్ట్ టైం మీరు పెట్టుకోవచ్చు. ఏదైనా అప్లోడ్ చేయండి, అది ఏం కనిపించదు, బయట వాళ్ళకి ఏం కనిపించదండి, మీరు లింక్ షేర్ చేసేంత వరకు కనిపించదు. ఇది జీమెయిల్ మీద ఇమేజ్ వేరు, ఇది వేరు. ఓకే. నా 4 MB కంటే ఎక్కువ ఉన్నట్టుంది. ఓకే, రిమూవ్ చేసేసుకొని నేను మళ్ళీ అప్లోడ్ చేసేసుకోండి. కవర్ ఇమేజ్ కూడా మీరు క్యాన్వాకి వెళ్ళండి, లేకపోతే క్యాన్వాకి వెళ్ళి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. రిమూవ్ చేసేసారా? మళ్ళీ ఆ ఫోటో ఉందా, మీ ఫోటో ఉందా? ఉంది కదా, ఓకే ఓకే. మళ్ళీ ఫోటో మిస్ అయింది అనుకోండి, రిమూవ్ చేయండి ఒకసారి. రిమూవ్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే, ఇవన్నీ రెండు అప్లోడ్ చేసేసుకుంటే మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే స్క్రీన్లో కనిపిస్తుంది మీకు. ఇంతకుముందు మీరు యువర్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు మీ లోగో కనిపిస్తుంది, కవర్ ఇమేజ్ కనిపిస్తుంది. ఓకే, ఇంకొక మీ డౌట్ రావచ్చు, మీరు బుజ్జి థీమ్ ఒకసారి ఓపెన్ చేయండి, మ్యూజిక్ అది పక్కన ట్యాబ్లో ఉంది కదా, ఓపెన్ చేయండి. Yeah. ఇక్కడ మీకు వీడియో దగ్గర సబ్స్క్రైబ్ అనే బటన్ వచ్చింది చూడండి, ఎండింగ్లో అక్కడ కదా పైన వీడియో లోపలనే ఉంటుంది. దానిపైన ఆ, ఆ సబ్స్క్రైబ్ బటన్ ఎక్కడ యాడ్ చేయాలనేది మీరు నేర్చుకోవాలి. ఓకేనా? అది కూడా బ్రాండింగ్లోనే ఉంటుంది. ఓపెన్ చేయండి ఒకసారి, బ్యాక్ అండ్ ఓపెన్ చేయండి మీరు, మీ ఛానల్ బ్యాక్. యా, డాష్ బోర్డ్ ఓపెన్ చేయండి, క్లిక్ చేయండి. ప్రతి వీడియోకి మీ సబ్స్క్రైబ్ బటన్ అనేది కనబడాలి. కిందికి రండి, స్క్రోల్ చేయండి, కమ్ డౌన్. యా, ఇక్కడ అప్లోడ్ చేస్తే మీకు ప్రతి వీడియోలో యూట్యూబ్ సబ్స్క్రైబ్ బటన్ యాడ్ అయిపోతుంది. ఓకేనా? లేకుంటే గూగుల్ డౌన్లోడ్ చేసుకోండి, యూట్యూబ్ సబ్స్క్రైబ్ బటన్ అని చెప్పి ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసి గూగుల్ నుండి సబ్స్క్రైబ్ బటన్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయండి. ప్రతి వీడియోకి సబ్స్క్రైబ్ బటన్ అనేది మీకు వస్తుంది. సబ్స్క్రైబ్ బటన్ అక్కడ పక్కన ఒక ట్యాబ్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఇమేజ్, గూగుల్ నుండి డౌన్లోడ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. లోగో అంటే డౌన్లోడ్ చేసుకోలేము కదా, యూట్యూబ్ సబ్స్క్రైబ్ బటన్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ అప్లోడ్ చేయండి. ఇమేజెస్ పైన ఆల్ పక్కన ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ఏదైనా క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ చేసుకోండి, డెస్క్టాప్ మీద, ఎక్కడ సేవ్ చేసుకోండి, డెస్క్టాప్ మీద సేవ్ చేసుకుని మీకు అర్థం అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు అది ఎక్కడ ఉందో మీరు అర్థం కాదు. ఇప్పుడు అప్లోడ్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్. అలా కాదు bro, అలా కాదు. డ్రాగ్ అండ్ డ్రాప్ ఉన్నది, మీ డాష్ బోర్డ్కి వెళ్ళండి. Yeah. అక్కడ అప్లోడ్ కొట్టండి. Yeah. అది ఎక్కడ ఉంది, మీరు ఇప్పుడు డ్రాగ్ చేస్తుంది, డౌన్లోడ్ చేసింది ఎక్కడ ఉంది, అక్కడ అప్లోడ్ చేయండి. యా, క్లిక్ ఓపెన్. యాక్చువల్ సైజులో లేదు, సైజులో ఉంటే సైజులో పెట్టుకోవచ్చు. సైజులో మనం డిజైన్ చేసుకోవాలి, ఆ సైజు మీకు అక్కడ సైజ్ ఉంటుంది, ఆ సైజులో డిజైన్ చేసుకుంటే సరే వాట్ ఎవర్ ఏదో ఒకటి అప్లోడ్ చేయండి. ఆ గంట సింపుల్ అప్లోడ్ చేయండి, అప్లోడ్ చేయండి, కొద్దిగా క్రాప్ చేయండి. Nice. ఇప్పుడు నెక్స్ట్ టైం మాత్రం అట్లా పెట్టారు, కంపల్సరీ సబ్స్క్రైబ్ బటన్ పెట్టాలి. అది ఎందుకు మా జనాలు బెనిఫిట్ ఏంటి చెప్పండి. నోటిఫికేషన్స్ కాదు, ఎవరన్నా ఆ టైంకి ఎవరికన్నా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ బటన్ అవైలబుల్ ఉంటుంది అన్నట్టు, అక్కడ వీడియో లోపలనే ఉంటుంది. ఓకేనా? ఇంకోటి ఏంటంటే అక్కడ ఎండ్ ఆఫ్ ది వీడియో పెట్టుకోవచ్చు, ఎంటైర్ వీడియో పెట్టుకోవచ్చు, మీకు ఇష్టమైన టైమింగ్స్లో పెట్టుకోవచ్చు. ఎంటైర్ వీడియో పెట్టండి, కింద మోస్ట్లీ ఎంటైర్ వీడియో పెట్టండి.
యెస్. పబ్లిష్ చేసేసి పబ్లిష్. పబ్లిష్ చేసేసేయండి. పబ్లిష్ మీద క్లిక్ చేయండి. నాకు మీ మౌస్ కనబడలేదు నాకు. సబ్స్క్రైబ్ పబ్లిష్ మళ్ళీ కొట్టాను అవ్వలేదు. సార్ రిఫ్రెష్ చేయండి. ఓకే. నో ప్రాబ్లం. స్క్రీన్ ఆఫ్ చేయండి ఒకసారి. స్క్రీన్ ఆఫ్ చేయండి. నేను నా స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే. సో ఇది ఇప్పుడు మీరు నేర్చుకున్నదంతా ఓన్లీ నేమ్ ఒకటి, యూఆర్ఎల్ ఒకటి, దీనికి ఏమేమి బటన్స్ ఎట్లా ఎట్లా యాడ్ చేయొచ్చు, డిస్క్రిప్షన్ ఏంటనేది మీరు నేర్చుకున్నాం అంతే కదా. ఈ డిస్క్రిప్షన్ ఎట్లా యాడ్ చేయడం, ఇంకా ఆప్టిమైజేషన్ దాకా పోలే. ఇంకా మీరు వ్యూస్ పెంచాలి, లైక్స్ పెరగాలి, ఇదంతా పోలే మీరు ఇంకా. ఓన్లీ సెట్టింగ్స్ మాత్రం పోతున్నారు. ఈ కవర్ ఇమేజ్ ఎట్లా అనేది మీరు యాడ్ చేసేసుకోండి. ఈ దిల్రాజ్ అనేది ఫోటో ప్లేస్లో మన ఫోటో లోగోస్ ఎట్లా యాడ్ చేసుకోవాలి అనేది మనకు తెలిసిపోతుంది. తర్వాత ఏంటంటే మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే టాపిక్ ఏంటంటే ఈ లేఅవుట్ అనే టాపిక్ ఉంటుంది. ఈ టాపిక్ ఏంటంటే ఇది డిజైన్ చేయాలి. మీరు ఉంది కదా, ఆ, ఇప్పుడు ఇది ఈ స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇక్కడ మనకు వీడియో వస్తుంది కదా, ఆ వీడియో ఎట్లా చేపెట్టాలి, ఇక్కడ ఏమేమి వీడియోస్ ముందు పెట్టాలి, ఇక్కడ ప్లేలిస్ట్ ఎట్లా ఉంటుంది, మనం ఎట్లా యాడ్ చేసుకోవాలి అనేది మనం నేర్చుకుంటాం. ఇప్పుడు ఇవన్నీ మనం సెట్టింగ్ చేసినా ఆటోమేటిక్ రాలేదు ఇవన్నీ. ఇక్కడ ఫస్ట్‌ది ఫ్యామిలీ స్టార్ అనే ప్లే లిస్ట్‌లో ఫ్యామిలీ స్టార్ అనేది యాడ్ చేశారు. అది ఎట్లా యాడ్ చేయాలి? సో, ఏదైనా మంచి ఫీచర్డ్ ఇమేజ్ వీడియోస్ ఉంటే అది ఎట్లా యాడ్ చేయాలి అనేది మనము ఎక్కడ నేర్చుకుంటాం అనే టాపిక్ అంటే ఈ టాపిక్‌లో నేర్చుకుంటాం. లేఅవుట్ అనేది. లేఅవుట్ నథింగ్ బట్ కంప్లీట్ యూట్యూబ్ ఛానల్ స్ట్రక్చర్. వ్యూవర్ స్ట్రక్చర్ అండి. వ్యూవర్ ఎట్లా చూస్తున్నాడు మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు కంప్లీట్‌గా ఏమేమి కనపడాలి, డాష్‌బోర్డ్ ఎట్లా డిజైన్ చేసుకోవాలి అనేది కంప్లీట్ స్ట్రక్చర్. ఓకే. సో, అది రేపు మనం స్టార్ట్ చేద్దాం. కంప్లీట్‌గా పెద్దగా ఉంటుంది టాపిక్. అది మనం రేపు స్టార్ట్ చేద్దాం. ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే నేను ఇప్పుడు